ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. మార్చి నెల 2వ తేదీ దేవుడు నడిపిస్తాడు. ఆయనే మనలను నడిపించాలి. ఆయనే మిమ్ములను, మీ బిడ్డలను, మీ ఇంటి కార్యములను, మీ వ్యాపారము, ఉద్యోగము, పరిచర్య, నాలాంటి సేవలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు, సేవకు సంబంధించిన కార్యాలు, బిడ్డల విద్యకు సంబంధించిన విషయాలు, మీ సమస్త విషయములు ప్రభు దేవుని యొక్క హస్తానికి అప్పగించుకొనండి. చేతులు పైకెత్తి ప్రభు వైపు చూసి తండ్రి అని 5-10 నిమిషములు స్తోత్రం చెల్లించి ప్రార్థించండి. అందుకు తగ్గట్టుగా ఈ దినం ప్రభు మనకు ఏం మాట్లాడతాడో చూద్దాం. ఇది ఒక ప్రవచన వాక్కు కదా. ప్రభు బిడలారా, నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనములో అక్కడ యెహోవా దూత పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. మోసే గొర్రెలను మేపుచున్నప్పుడు, తన మామ యొక్క గొర్రెలను మేపేటప్పుడు, దేవుని బిడ్డలారా, ప్రభువే యెహోవాయే ఆ భయంకరమైనటువంటి ముళ్ళ పొద మధ్యలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఈ సంఘటన ప్రతి క్రైస్తవ బిడ్డకు తెలుసు. ఆ ముళ్ళ పొదలలో అగ్ని జ్వాలగా మండాడు. వాక్యము సెలవిస్తుంది, అదే ఆ పొద కాలిపోలేదు. అదే ఆ దర్శనం యొక్క ప్రత్యేకత కదా. ఆ యొక్క ముండ్ల పొద అగ్నిలాగా మలమల మండుతూ ఉంది. అయితే చూస్తే అది కాలిపోలేదు. అలాగైతే మోసే మోసే అని యెహోవా మాట్లాడి ప్రత్యక్షమయ్యాడు. ఐగుప్తు యొక్క బానిసత్వమును నలిచివేయుటకు, లక్షల మంది ప్రజలను విడిపించుటకు, రప్పించుటకు, బయటికి తీసుకుని వచ్చుటకు దేవుడు ఇచ్చినటువంటి దర్శనము. పరిశుద్ధాత్ముని యొక్క ప్రత్యేక కార్యములలో ఒకటి దర్శనములను ఇచ్చువాడు. మీరు ఆత్మలో నింపబడి ప్రార్థించండి. అలాగూ ప్రార్థించగా తండ్రి, నా పట్ల మీ చిత్తమేమిటి? నా బిడ్డల పట్ల నడిపింపు ఏమిటి? నా భవిష్యత్తు ఎలాగుంటుంది? వీటన్నిటినీ ప్రభు యొక్క పాదముల చెంత ఉంచి ఆత్మలో నింపబడి మీరు ప్రార్థించగా ఖచ్చితముగా ఆ యొక్క దర్శనం మీకు కలుగుతుంది. ఆమెన్. మీలో ఆ దర్శనం ముందుగానే ఉన్నట్లయితే మీకు ప్రభు చెప్పే మాట ఏమిటి? అది నిర్ణయ కాలమునకు ఉంచబడింది, ఖచ్చితంగా నెరవేరుతుంది, ఆలస్యమైనా జరుగుతుంది. ఆమెన్. అలాగైతే ఈ దినాలలో పరిశుద్ధాత్ముడిచ్చేటువంటి దర్శనమును మీరు తేలికగా తీసుకోవద్దు. మీ హృదయాంతరంగములో ఒక భారముతో ఒక ఇల్లు కట్టబోతున్నారంటే ఆ ఇల్లు ఇలా ఉండాలి, అలా ఉండాలని మనస్సులో ఒక ప్రణాళిక బయలుదేరుతుంది కదా, అదే దర్శనం. ఆమెన్. ఇంటిని గురించి, భవిష్యత్తును గురించి, మీ యొక్క పరిచర్యలను గురించి ప్రభువు మీకు ప్రేరేపించేది రాసి ఆమెన్ స్తోత్రం చెల్లించి తరచూ ప్రార్థించండి. ఖచ్చితముగా ఆ దర్శనము పాడైపోదు. దర్శనమును ఇచ్చినవాడు ఖచ్చితముగా నెరవేరుస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు దర్శనముల ద్వారా మాట్లాడువాడు కనుక. ప్రభు బిడ్డలారా, ఈరోజు ప్రభు ఇచ్చేటువంటి ఈ మాటకై స్తోత్రం. మీరెక్కడెక్కడికి ఉద్యోగానికి వెళ్ళాలి, ఎక్కడ స్థిరపడాలి, ఎక్కడ ఒక ఇల్లు కొనాలి, సరేనా? ప్రభు అన్నిటిని ముందుగానే మాస్టర్ ప్లాన్ చేశాడు. ఖచ్చితముగా నడిపిస్తాడు. ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, మీ బిడ్డలకు మేమేం చెయ్యాలి, ఎలాగు జరగబోతుంది అన్నటువంటి గలిబిలితో ఉన్నటువంటి వారికి ఇప్పుడు ఈ గలిబిలిలో నుండి సంపూర్ణమైన విడుదలనిస్తున్నారు. ఒకే ఒక్క మాట, నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు. మరొక మాట, ప్రభు నడిపిస్తాడు. ఈ రెండింటిని తరచు ఒకరికి ఒకరు, భర్త భార్య ఇంటిలో ఒక సంతోషముగా వారు లీడ్ చేయాలయ్యా. ప్రతి గృహము పరలోకముగా ఉండాలి, చిన్న పరలోకము వలె మారాలి. దైవికమైన సమాధానం ఈ మార్చి 2వ తేదీ ఆ గృహమంతటిని నింపాలి. ప్రభు ప్రార్థన ఆలకించినందుకు కోటి స్తోత్రములు. పిల్లలను చూచెదవు అని సెలవిచ్చి బిడ్డలలో ఒక గొప్ప ఆశీర్వాదము ఆ యొక్క ఊట ప్రారంభించునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభుకు మహిమ కలుగునుగాక.
ఆమేన్. మీరు ప్రార్థిస్తున్నారు, దానితో పాటు ప్రభు బిడ్డలారా ఎదుటి వారికి మీరు షేర్ చేస్తున్నారు, మీకు కృతజ్ఞతలు. ప్రభువు ఈరోజు మీతో మాట్లాడినటువంటి ఆ యొక్క విషయములను కమెంట్ సెక్షన్ లో ముద్రీకరించండి. ప్రభు నామం మహిమపరచబడును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.